ఆగ్రా ఒక పీఠ దురామూలాంశం. 16, 17వ శతాబ్దాలలో ఢిల్లీకి మారడానికి ముందు మొఘల్ కోర్టులో స్థానంగా ఉండేది. జమునా నది ఒడ్డున మరియు గ్రాండ్ ట్రంక్ రోడ్డు వెంబడి ఉన్న ఈ నగరం అక్బరు, జహాంగీరు మరియు జహాన్ చక్రవర్తుల పోషకుల క్రింద అభివృద్ధి చెందింది. పర్షియా మరియు సెంట్రా నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాల నుండి కూడా కళాకారులను ఆకర్షించింది. వారు లూజ్ ఎన్లు మరియు సమాధులను నిర్మించారు. కోటలు, రాజభవనాలు, తోటలు, తాజ్మహల్, ఆగ్రా కోట మరియు అక్బర్ వదిలివేయబడిన ఫతేపూర్ సిక్రీని యునెస్కో ప్రపంచ హెరిసైట్లుగా ప్రకటించింది. మొఘల్ పతనంతో ఆగ్రాను 19వ శతాబ్దం ప్రారంభంలో జాట్లు, మరాఠాలు, బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. జామీ మసీదు ప్రార్థన సమయాల్లో ముస్లిమేతరులకు ప్రతిరోజు చారిత్రాత్మక పట్టణం మధ్యలో అద్భుతంగా అనుపాతంగా ఉన్న భవనం. శుక్రవారము మసీదును షాజహాన్ ప్రియమైన కుమార్తె జహనారా బేగం స్పాన్సర్ చేసింది. ఆమె ఢిల్లీలోని చాందినీ చౌక్ మీదుగా ఒకప్పుడు ప్రవహించే కాలువతో సహా అనేక ఇతర భవనాలు మరియు తోటలను కూడా ప్రారంభించింది. 1648లో నిర్మించబడిన ఈ మసీదు యొక్క ఇసుకరాయి మరియు పాలరాయి గోపురాలు వాటి విలక్షణమైన జిగ్జాగ్ నమూనాతో పట్టణంలోని ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. తూర్పు ప్రాంగణ విభాగాన్ని బ్రిటిష్ వారు 1970లో కూల్చివేశారు. జామీ మసీద్ వివరాలు. ఆగ్రా రాజధాని ఢిల్లీకి పంపే ముందు 10వ స్థానంలో ఉన్న మేఘల్వాట్ సామ్రాజ్యాల అధిపతి జమునా నది ఒడ్డున మరియు గ్రాండ్ ట్రంక్ రాన్వెల్ వెంబడి వ్యూహాత్మకంగా పేలవంగా ఉండేది. అక్బర్, జహాంగీర్ మరియు షాహాన్ అనార్కే ఆర్టన్ల పోషణలో భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి విలాసవంతమైన రాజభవనాలు, తోటలు మరియు సమాధులను నిర్మించారు. వీటిలో తాజ్మహల్, ఆగ్రా కోట మరియు అక్బర్ వదిలివేయబడిన రాజధాని పంచాపూర్ సికోట్లను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. మొఘలుల పతనంతో యుగాలను జాట్లు, మరాఠాలు, చివరకు బ్రిటిష్ వారు 19వ శతాబ్దంలో స్వాధీనం చేసుకున్నారు. కోనిక్ పట్టణం మధ్యలో అద్భుతంగా అనుపాత వైల్డింగ్ శుక్రవారం క్యూను జహాన్ యొక్క అభిమాన జహనారా స్పాన్సర్ చేసింది. ఆమె ఒక మరియు గార్డును కూడా ధరించింది. మినార్ జామీ మసీదు వివరాలు. మొఘల్ ఆగ్రాను గుర్తు తెచ్చే పాత మరియు చాలా భిన్నమైన జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది నగరంలోని చేతి పనులు మరియు వాణిజ్య కేంద్రం కూడా. ఇక్కడ ఆభరణాలు, జరీ ఎంబ్రాయిడరీ పొదిగిన పాలరాయి వస్తువులు, దుర్జీలు, ఎండిన పండ్లు, స్వీట్లు, బూట్లు మరియు గాలిపటాలు వంటి ఉత్పత్తుల విస్తారమైన శ్రేణి అందుబాటులో ఉంది. జోహ్రీ బజార్, కినారీ బజార్, కెసరత్ బజార్ మరియు కాశ్మీరీ బజార్ కొన్ని ప్రధాన బజార్లు. పన్నీ గల్లీ వంటి నిశ్శబ్ద జోన్లు అనేక చక్కని భవనాలను కలిగి ఉన్నాయి. జామీ మసీదు చుట్టుప్రక్కల ప్రాంతం ఒకప్పుడు ఉత్సాహభరితమైన సమావేశ స్థలంగా ఉండేది. కబాబ్ హౌసులు మరియు ఉత్సాహభరితమైన బజార్లకు ప్రసిద్ధి చెందింది. ఇరుకైన సందుల గుండా నడక లేదా రిక్షా ప్రయాణం ఒక ఫలదాయకమైన అనుభవంగా ఉంటుంది. ప్రాంగణంలో నీటిని వేడి చేయటానికి షాబీ చిరాగ్ అనగా రాజుల పొయ్యి మరియు మహిళలకు ప్రత్యేక ప్రార్థనా గది. సెయింట్ జాన్స్ కళాశాల మహాత్మా గాంధీ రోడ్లో ఉన్నది. సెయింట్ జాన్స్ కళాశాలను పురాతన, పండిత మరియు ప్రతీకాత్మకాల అద్భుతమైన మిశ్రమంగా అభివర్ణించారు. ఇది ఎర్ర ఇసుకరాయి భవనాల సమూహాన్ని కలిగి ఉంది. ఇందులో ఒక హాలు మరియు లైబ్రరీ ఉన్నాయి. ఇవి చతురస్రం చుట్టూ ఏర్పాటు చేయబడ్డాయి. అన్నీ సర్ శామ్యూల్ స్విన్టన్ జాకబ్ చేత క్వాసీ ఫతేపూర్ సిక్రీ శైలిలో రూపొందించబడ్డాయి. ఇది ఇండో సార్సనిక్ శైలి నిర్మాణాన్ని పరిపూర్ణం చేసింది. చర్చి మిషనరీ సొసైటీ ప్రారంభించిన ఈ కళాశాల 1914లో వైస్రాయ్ లార్డ్ హార్జిన్స్ చేత ప్రారంభించబడింది మరియు ఇది ఆగ్రాలోని అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలలో ఒకటిగా కొనసాగుతుంది. రోమన్ క్యాథలిక్ శ్మశాన వాటిక, సివిల్ కోర్టుల ఎదురుగా పట్టణానికి ఉత్తరం వైపున
ఓల్డాగ్డ్ రోమన్ కాథలిక్ శ్మశాన వాటిక ఉంది. మాస్టర్ హస్తకళాకారుల అభివృద్ధి చెందుతున్న వర్క్షాపులు, ఇప్పటికీ ఉన్న ప్రాంగణాలకు దారితీసే గంభీరమైన ద్వారాలు. సెయింట్ జాన్స్ కళాశాల. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.